కార్యక్రమం సంబంధించి మన ముఖ్య అతిథి మనకు విచ్చేసినటువంటి శ్రీ దామోదర్ గౌడ్ గారిని ప్రత్యేకంగా మనం ఇప్పుడు కృషిరత్న అవార్డు తోటి సన్మానించుకోవాల్సినటువంటి అంజలి మీడియాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. సార్ కూర్చోండి. సో వీరిని సన్మానించవలసింది కదా, ఈ అవార్డు మాతో కాబట్టి అందజేయవలసిందిగా మన ఉపేందర్ గారు, తర్వాత మంజుల గారు, వీరమాత అవార్డు గ్రహీత, మన కల్లల్ మహావీర చక్ర అవార్డు గ్రహీత కీర్తిశేషులు సంతోష్ బాబు గారి తల్లిదండ్రులు వారు. సో వారిని వేదికపైకి రావాల్సి కోరుతున్నాం. వారితో పాటు మన అతిథులు కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ వారు వీరు సామాజిక సేవా విశిష్టత పురస్కారం ఎందుకు అందజేస్తున్నారని మీకు చెప్పాలి. వీరు శ్రీ నారాయణ గౌడ్ గారు, శ్రీమతి జానమ్మ గారికి 2/3/1968 సంవత్సరంలో సంకిరెడ్డిపల్లి గ్రామం, కొత్తకోట మండలం, వనపర్తి జిల్లాలో జన్మించిల్లు. సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మందికి సాయం అందజేస్తున్నారు. సామాన్యుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి సమాజ సేవలో విశేష కృషి, అంకితభావం, నాయకత్వ ప్రతిభకు గాను ఈ గౌరవ పురస్కారం అందజేయబడుతున్నది. గత 25 సంవత్సరాలుగా వ్యాపారం ద్వారా సుమారు 50 మందికి ఉపాధి కల్పించడం, అలేఖ్య సాంస్కృతిక సేవా సంస్థల్లో వైస్ ప్రెసిడెంట్గా సేవలు అందించడం, పేద విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు అందించడం, ప్రతిభ కలిగిన చిన్నారులను గుర్తించి డ్యాన్స్, సింగింగ్ రంగాల్లో ప్రోత్సహించడం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు వీరు. లిక్కర్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులుగా సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ గ్రేటర్ అధ్యక్షులుగా కొనసాగడం వీరు చేస్తున్న సేవలు. గౌడ కులానికి చెందిన వీరు నిరుపేద కుటుంబాలకు చెందిన సహాయ సహకారం అందిస్తున్నారు. వారే కాదు, వారి కులానికే చెందిన వారే కాదు, అనేక మందికి కూడా సాయం చేస్తూ ఆదర్శవంతులుగా, కృషి పరుడుగా నిలుస్తున్న వారికి అంజలి మీడియా గ్రూప్ తరపున ఈరోజు కృషిరత్న అవార్డును అందజేస్తున్నాము. సో వారు ఈ అవార్డును స్వీకరించడం నిజంగా కూడా వారికి ఇవ్వడం అంజలి మీడియా గ్రూప్ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ వారికి ఈరోజు మేము అంజలి మీడియా గ్రూప్ విశిష్ట పురస్కారం అయితే ఉందో కృషిరత్న అవార్డును వారికి అందజేస్తున్నాం. కొంచెం సిరాజ్ సార్ ఇటండి సార్, ఉన్నారా? ఓకే. శుభాకాంక్షలు సార్. మీరు మరిన్ని సేవలు మరింతగా చేస్తూ విజయవంతంగా ముందుకెళ్ళాలి. మీకు ఆ ఓరుగలు బద్దగాలి అమ్మవారు కూడా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. అతిథులు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. మేడం మీరు 2 minutes కూర్చోండి. ఈరోజు అంజలి గ్రూప్ వాళ్ళు టీవీ ఆధ్వర్యంలో మరి రాజుగారు మాతృశక్తి మహోత్సవం అని చెప్పి ఈ కార్యక్రమానికి పిలిచినాకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా మాతృమూర్తి లేనిదే ఆడజన్మ లేనిదే సృష్టి లేదు, అమ్మ అనే పదానికి వెలగట్టలేంది. మేము కూడా గతం చిన్నప్పటి నుండి కష్ట సుఖాల నుండి పైకి వచ్చిన వాళ్ళం. ఈ యొక్క చిన్న పిల్లలను చూసి కల్చరల్ ప్రోగ్రాం అంటే మనకు సంగీతం అంటే చాలా ఇష్టం కాబట్టి మేము కూడా ఒక సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థని ఏర్పాటు చేసిన అక్కడ అరుణ మేడం అని ఫౌండరు, దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండి వాళ్ళకి తోడుగా ఉంటూ ఈ యొక్క రవీంద్ర భారతిలో ఎన్నో ప్రోగ్రాములు చేయడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమం కాబట్టి చెప్పడం ఇది. ముఖ్యంగా
మన భారతదేశం జై జై జవాన్ జై కిసాన్ అనేది నినాదంతో వచ్చిన ఈరోజు తృప్తిగా ఉంది. ఒక అమరవీరులు అయిన సంతోష్ గారు తల్లిదండ్రులకు దేశ సేవ ప్రాణాలు అర్పించిన వారికి ఈరోజు సన్మానం చేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ ఈ యొక్క వేదిక రాజుగారు నిర్వహించడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కవులను చూస్తుంటే నేను అనుకునేవాడిని, గతంలో సంగీతం అంటే బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి గారు వీళ్ళందరూ పాటలు పాడుతుంటే ఇంకా గతంలో ఉంటారా లేదనే ఉండేది. కానీ ఈ యొక్క చిన్నారులను చూస్తుంటే ఆ నాట్యాలు చేస్తుంటే చిన్న మేము ఎన్నో చేసినవి ఉన్నాయి. అదే తృప్తి అన్నమాట. సంగీతం అంటే ఇష్టం. ఈ యొక్క కళాకారులు ఈరోజు కవిత్వాలు చదువుతున్నారంటే గర్వకారణమే అనుకుంటున్నాం. ఈ రోజుల్లో ఇంగ్లీష్ భాష మాట్లాడుతున్న తెలుగు నేర్పించలేని స్థితిలో కూడా కవిత్వాలు రాస్తున్నారు. కాబట్టి నిజంగా కవులకు కూడా గర్వకారణంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే నేను చెప్తున్నాను, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. వాస్తవానికి తల్లిని మించిన దైవం లేదు, తర్వాత గురువుని మించిన ఇదే లేదు. ఈ రోజుల్లో ఏమైంది, తల్లిదండ్రులను వదిలేసి గురువులను వదిలేసి భగవంతుని సృష్టిలో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు అందరూ మాట్లాడారు. మా అమ్మ 98 ఇయర్స్ ఉన్నది, 11 మందిని కన్నది మా అమ్మ, 6 మంది ఉన్నాం మేము ఇప్పటికీ. కానీ ఆమె సేవ వృద్ధాప్యం వృద్ధులను తీసుకుపోయి అనాథుల్లాగా వేస్తున్నారు. అదే బాధాకరమైన. మీ ఆడవాళ్ళు దలుచుకుంటే సృష్టి అంటున్నారు కదా, మీరు దలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతారు. ఒక ఇంటికి కోడలుగా వచ్చిన వాళ్ళను ఒక తల్లిగా చూసినట్టయితే ఈరోజు నేను చేసిన గర్వకారణం నా భార్య మా అమ్మకు సేవ చేస్తూ ఉంది. అది ఎవరిది? మేము ఎన్ని చేసినా కూడా ఆడవాళ్ళదే. కాబట్టి ఈరోజు చెప్పడానికి నిజంగా ఈ కార్యక్రమం నేను ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నా, కానీ ఈరోజు ఇంత టైం ఇవ్వడానికి ఇంత రాజుగారు చేసినందుకు నిజంగా గర్వకారంగా బాగుపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఈ యొక్క సంస్థ ముందుకు తీసుకెళ్లాలని, ఈ యొక్క చిన్నారులు వాళ్ళ యొక్క పాట మీద డ్యాన్స్ చేసిన మేము ఎంతోమంది ఈ మా అలేఖ్య ఆర్ట్స్ సంస్థ చిన్న పిల్లలను వాళ్ళకున్న కళలను తీసుకొచ్చి టీవీ సీరియళ్ళల్లో నాగబాల సీరియల్ కానీ ఎన్నో సీరియల్లో వాళ్ళు ప్రోత్సహించి పంపించడం జరిగింది. ఇదే రవీంద్ర భారతిలో. ఈ సంగీతం అంటే అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, మనకి ఇష్టము, కానీ దానికి పట్టుదల కృషి అన్నీ ఉంటేనే అది తీసుకెళ్ళడము ఇది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం పిల్లలకు ఏమి ఇయ్యలేని పరిస్థితి, చెప్పలేకపోతున్నారు. ఇలాంటి కవులు తెలుగు సాహిత్యం అనేది ఎవరికి తెలియకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు కూడా నిజంగా ఈ యొక్క టీచర్లు మేము గురువులు అంటే గురువు లేనిదే మనం లేవు. కాబట్టి పుట్టంగానే ఎవరు కోటీశ్వరుడు గాడు తెలివిమంతుడు గాడు. ఇవాళ నేను పట్టుదల కృషి నమ్మకం ఈ 3 ఉంటే ఎవరైనా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎదగగల శక్తి మనలో ఉంది. ఎవరి శక్తి వాళ్ళ రూపంలో ఉంది. ఈరోజు రాజుగారు ఈ వేదికను తయారు చేసి ఇంతమందిని ఏకం చేసి అందరు కూడా నిజంగా దీంట్లో ఉపాధ్యాయులు ఉన్నారు చాలామంది. చూస్తున్నట్టయితే వాళ్ళ కవిత్వాలు చెప్తా ఉన్నారు. నిజంగా మేము కూడా మరి ఆ రోజుల్లో చదువుకున్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళం. ఎక్కడ ఉండేది? ఇప్పుడేమో ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ వచ్చేవరకే మన చదువు అంతా అయిపోయింది అప్పట్లో. ఇప్పుడున్న చదువు ఏమైంది? వ్యాపారం అయిపోయింది. ఒకటే చెప్తున్నాం, విద్య లేనివాడు ఇది లేనట్టుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే విద్య నేర్చుకుంటే నీ సమాజం కూడా బాగుపడుతుందని నా ఒక ఒపీనియన్. ఏదంటే చదువు ఉంటేనే కానీ ప్రతి ఒక్కటి అర్థం చేసుకోగల. ప్రభుత్వాలు కూడా ఎన్ని చేసినా కూడా మేము కూడా సంఘ సేవలో ప్రోత్సహిస్తూ ఉపాధ్యాయులకు మంచి చదివిస్తేనే విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ గర్వంగా ఈరోజు అమ్మ అంటేనే ఒక ఇది శక్తి. ఈరోజు ఈ రాజుగారు చేసినందుకు ఈ యొక్క ఈ మీడియా అందరి టీవీ తర్వాత ఇది అంజలి మీడియా ముందు కూడా ఇలాంటి ప్రోగ్రాములు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక స్టేజ్ మీద చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ దేశ సేవ గురించి ప్రాణాలు
అర్పించిన చేతికొచ్చిన కొడుకులు పోతున్నారు. ఒక ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. మనకిచ్చింది మానవ జన్మ భగవంతుడు ఇచ్చింది. మనం ఎన్నో జీవరాశులు పుడుతుంటే చనిపోతుంటాయి, కానీ మన మనిషి జీవితము ఒకరి మీద ఆధారపడి ఉంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. అమ్మ బాల్యంలో ఉన్నప్పుడు మనకు తీసుకొచ్చినాక ఇవాళ మర్చిపోతున్నారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళను మూలకు పడేసి పట్టించుకొని సమాజం అయిపోయింది. దయచేసి మీ ఆడజన్మని ప్రతి ఒక్క ఏ వృద్ధాప్యంలో సేవ చేసే ఇవాళ మనం చేసినట్టుంటే రేపు మన పిల్లలకు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా మంచి నడవడిక మన పిల్లలకు చేయాలని మనము మంచిగా ఉంటే మన దేశం కూడా బాగుపడుతుందని శుభాముఖ్యంగా తెలియజేస్తూ అందరికీ మరోసారి రాజుగారికి ఈ అవకాశం, ఈ యొక్క మంచి ప్రోగ్రాంకి పిలిచినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కూడా వరంగల్లో ఏదో చేస్తా అంటున్నారు. ఎప్పుడైనా మీరు పిలిస్తే మేము ఏడికైనా వచ్చే స్వభావం ఉంది. ఒక దేశానికి దేశం మనకేమి ఇచ్చిందనే దానికన్నా మనం దేశానికి ఏమి ఇస్తున్నాం అనేది ఒక నా భావం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి మన ఇల్లు బాగుంటే పక్క వీధి బాగుంటుంది, మన కుటుంబం బాగుంటేనే అందరికీ దేశం కూడా. ఈ రోజుల్లో చూస్తున్నాం, పక్కల వాడు ఇస్తున్నట్టే పట్టించుకోండి నాదులు. ఒక ప్రపంచంలో మరి ఒక శుభ్రత ఉండాలంటే మున్సిపాల్ రావాలంటారు. మన ఇంటి ముందర చెత్త వేస్తే మనది కాదని చూస్తున్నారు. అది కాదు, మా సంఘీభావంతో మానవతా దృక్పథంతో మన యొక్క నీట్నెస్ను మనం చేసుకున్నట్టుంటే ప్రభుత్వం చేస్తుందా చెయ్యదో పక్కకు పెట్టండి. మన ఇంటిలో మనం చేసుకున్నట్టయితే ఈ సమాజం బాగుపడుతుంది. మనం కూడా రేపు యొక్క జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఒక సేవాభావంతో ముందుకు తీసుకుపోతే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్. ఈ అవకాశం ఇచ్చిన ఈ మన అంజలి టీవీ గారికి అందరి టీవీ మళ్ళీ మీరు పెడుతున్నారు. అందరి టీవీ అంటే మన అందరిది కాబట్టి ముందు కూడా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకో. జై భారత్. థ్యాంక్ యూ సార్ మీ యొక్క సహకారానికి.